హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఈవిల్ నన్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ. హర్రర్ సీన్స్‌తో పాటు థ్రిల్లింగ్ సీన్స్ చూడడానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. మరి అంత భయపెట్టే హర్రర్ సీన్స్ అయితే లేవు గానీ, ఉన్నంత వరకే చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఒక ఆరుగురు ఫ్రెండ్స్ వెకేషన్‌కెళ్తారు. వెకేషన్‌కెళ్ళినప్పుడు వాళ్ళ కార్ రిపేర్ వచ్చి ఒక అడవిలో స్ట్రక్ అయిపోతారనమాట. సో, అడవిలో నుంచి నడుచుకుంటా ఒక ఊర్లోకొస్తారు. ఆ ఊర్లో జనం ఎవరు ఉండరనమాట. ఒక చర్చ్ ఉంటది. వాళ్ళు వాటర్ కోసం ఆ చర్చ్‌లోకి వెళ్ళాలనుకుంటారు. సో, అక్కడ పాస్టర్ వచ్చి చర్చిలోకి వెళ్ళొద్దు. అండ్ ఈ నైట్ గూడా మీరిక్కడ ఉండొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ పాస్టర్ వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయాక ఆ ఆరుగురు ఫ్రెండ్స్ ఆ చర్చి అద్దం పగలగొట్టి లోపలికెళ్తారు. లోపలికి వెళ్ళాక ఆ నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలనుకుంటారనమాట. ఆ తర్వాత ఆ ఆరుగురు ఫ్రెండ్స్ ఆ చర్చిలోనే ఉంటారు. ఆ నైట్ ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. దానికి తగ్గట్టు మంచి హర్రర్ సీన్స్ పెట్టుకున్నారు. అవి చూడడానికి బాగానుంటాయి. సో, అసలు ఆ చర్చిలో ఏం జరిగిందనేది గూడా ఒక చిన్న స్టోరీ చెప్తారు. అది చూడడానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తది. ఈ మూవీలో ఆ హర్రర్ సీన్స్ ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించుంటే బావుండేదనిపించింది. ఈ మూవీ డ్యూరేషన్ 1 అవర్ 20 మినిట్స్ ఉండిద్ది. మూవీలో ఎక్కువ సీన్స్ అన్నీ ఆ చర్చిలోనే తీస్తారు. ఆ చర్చిలో వచ్చే సీన్స్ ఇంకొంచెం బాగా చూపించుంటే బావుండేదనిపించి, ఆ హర్రర్ సీన్స్ కూడా ఇంకొంచెం భయపెట్టుంటే బావుండేదనిపించింది. ఉన్నంతవరకు హర్రర్ సీన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. మనం ఆ హర్రర్ సీన్స్ కూడా ఇంతకుముందు ఏదో మూవీలో చూసినట్టు అనిపిస్తాయి కానీ, కొత్తగా అన్నట్టు ఏమి అనిపించదనమాట. అవే హర్రర్ డైలాగ్స్, అవే హర్రర్ సీన్స్ అండ్ అయ్యే దెయ్యం భయపెట్టడం అలాంటి సీన్స్ తప్ప కొత్తగా అంటూ ఏమి ఉండదనమాట. ఇంకా ఆ ఆరుగురు ఫ్రెండ్స్ ఆ చర్చిలో నుంచి ఎలా బయటపడ్డారనేది క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఇంక క్లైమాక్స్‌లో ఒక రొటీన్ హర్రర్ సీన్ పెట్టినారు. ఆ హర్రర్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో క్యారెక్టర్స్ తక్కువగా ఉంటాయి. ఆ ఆరుగురు ఫ్రెండ్స్, పాస్టర్ వాళ్ళ క్యారెక్టర్స్ దగ్గర వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీలో హర్రర్ బీజీఎం పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కాస్త పర్లేదు బాగానే ఉంటది. ఈ మూవీ కంప్లీట్‌గా ఆ చర్చిలోనే తీస్తారు. ఆ చర్చిలో వచ్చే కొన్ని నైట్ ఎఫెక్ట్ సీన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతకేం లేవు. ఈ మూవీ వాళ్ళకైతే పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ హర్రర్ సీన్స్ కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మాడేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.